నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ మాడిస్పేటలోని మఠం బజార్లో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం సప్తమ వార్షికోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత మరియు ఫలరసాభిషేకం అనంతరం స్వామివారికి నాగవల్లిదల సింధూర అర్చన నీరాజన మంత్రపుష్పం కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో భాగంగా సామూహిక హనుమాన్ చాలీసా మరియు శ్రీరామనామ సంకీర్తన కార్యక్రమం జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వీరాంజనేయ స్వామి మందిర కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. అభయాంజనేయ స్వామి సప్తమ వార్షికోత్సవం మార్చి 5 ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అట్లానే ఈ సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. ఈ మారిస్పేట మఠం బజార్లో ఉన్న భక్త జనకోటి అందరూ ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమానికి వచ్చి అందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రాసెస్ చేయాలని కోరుకుంటున్నాం. శ్రీనివాస్ శర్మ గారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని అందరినీ ప్రశంసలు చేస్తూ ఈ మారిస్పేట మఠం బజార్లో ఈ ఆలయాన్ని ఇప్పటి వరకు ఇట్లా పూజలు సాగుతున్నాయంటే ఈ శ్రీనివాస్ శర్మ లాంటి వారు పూజలు ఉండటం మూలన జరుగుతుంది. నేను రోజు పూజ చేస్తాను కాబట్టి నాకు బాగా తెలుసు. మారిస్పేట మఠం బజార్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి మందిరం నందు సప్తమ వార్షికోత్సవం పురస్కరించుకొని ఈ రోజున స్వామివారికి ఉదయం పంచామృత ఫల రసాభిషేకంతో స్వామివారికి అభిషేకం జరిగింది. అనంతరం ఇప్పుడు తామర పూలతో అలాగే నాగవల్లి దార్చన సింధూరార్చనతో స్వామివారికి అర్చన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6:30 గంటల నుంచి స్వామివారికి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అనంతరం నామ సంకీర్తన కార్యక్రమాలు జరుగుతాయి. కనుక భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఈ సప్తమ వార్షికోత్సవాన్ని దిగ్విజయంగా ముగించుకొని స్వామివారి ఆశీస్సులు పొందగోరుచున్నాం. మేలో జరగబోయే సరస్వతి పుష్కరాలకు భక్తులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక రైళ్ల సదుపాయం కల్పించాలని హిందూ చైతన్య వేదిక విజ్ఞప్తి చేసింది. ఇటీవల జరిగిన కుంభమేళాలో 70 కోట్ల పైచిలుకు భక్తులు సంఘటితం అవటం జరిగిందని, ఇక్కడి నుండి వెళ్లడానికి ట్రైన్స్లో టికెట్లు దొరక్క ట్రైన్స్ లేక అనేక ఇబ్బందులు పడ్డారని, దీనిని దృష్టిలో ఉంచుకొని మేలో రాబో సరస్వతి పుష్కరాలకి ఇక్కడి నుండి ఉచితంగా ట్రైన్స్ వేయటం కానీ లేదా భక్తులకు అందుబాటులో ఉండే విధంగా స్పెషల్ ట్రైన్స్ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మన ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది కనుక మన ముఖ్యమంత్రి ఈ సదుపాయం కల్పించాలని హిందూ చైతన్య వేదిక తరపున విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పొట్టి మూర్తి, లక్ష్మీ శ్రీనివాసులు, తాడేపల్లి మూర్తి, సాధు ప్రతాప్, శ్యామ్ ప్రసాద్, జక్కా కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కుంభమేళాలో మన హైందవ సోదరీమణులు 70 కోట్ల పైచిలుకు మంది ఒకే చోట సంఘటితం అవడం అనేది జరిగింది. అది చాలా శుభపరిణామం. ఈరోజు మేము మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హిందూ చైతన్య వేదిక తరపున ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాము. ఏమిటంటే అది మొన్న కుంభమేళా వెళ్ళటానికి మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి సరైన ట్రైన్ సౌకర్యాలు కల్పించలేదు. చాలా ఇబ్బందికరంగా మేము అక్కడికి చేరుకోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. రేపు మేలో సరస్వతి పుష్కరాలు రాబోతున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా హైందవ సోదరులకి సరస్వతి పుష్కరాల నిమిత్తం కొన్ని స్పెషల్ ట్రైన్స్ కానీ లేదా మా హైందవుల్లో కూడా చాలామంది లేనోళ్ళు ఉన్నారు. మాకు మనిషికి ₹1,00,000 అవసరంలా చాలా మినిమం ఛార్జీలతో కొన్ని స్పెషల్ ట్రైన్స్ కనుక వేసినట్టయితే, లేదు గవర్నమెంట్ తరఫున మా దేవాదాయ ధర్మాదాయ శాఖలో చాలా డబ్బు ఉంది, దాంతో మీరు కొన్ని ఫ్రీ ట్రైన్స్ గోవా నుంచి కుంభమేళాకి ఆ గవర్నమెంట్ ఎలా అయితే వేసిందో ఇప్పుడు కేంద్రంలో కూడా మీ ద్వారానే సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది. మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ నుంచి కొన్ని ఫ్రీ ట్రైన్స్ కనుక వేసినట్టయితే మా హైందవ సోదరులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ నెల 7వ తేదీ తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో పాటు మండల పరిధిలోని వివిధ శాఖల మహిళా అధికారులు హాజరవుతారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేందుకు వారు తయారు చేసిన చేతి వృత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె చెప్పారు. మహిళా ఉద్యోగులను గౌరవించుకునేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంపీడీఓ దీప్తి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఆ రోజున సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి హాలిడే కాబట్టి ముందు రోజు అంటే మార్చి 7th మార్నింగ్న సబ్ కలెక్టర్ గారు చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాం. మేడం కూడా ఓకే చెప్పారు. ఆ రోజు మన సచివాలయం సిబ్బంది అందరూ ఎక్కువ మంది ఉమెన్ ఉన్నారు. ఉమెన్ మహిళా పోలీసులు కానీ, ఏఎన్ఎంస్ కానీ, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్స్, వెల్ఫేర్ అసిస్టెంట్స్, సర్వేయర్స్ వీళ్ళందరూ కూడా చాలామంది దగ్గర 70 నుంచి 80 మంది ఉమెన్ ఉన్నారు. వాళ్ళందరినీ గౌరవించాలి అనే ఉద్దేశంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆ రోజున మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ ఎవరైతే మండల స్థాయి అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది గెస్ట్లుగా. 7th మార్నింగ్న ఈ ప్రోగ్రామ్ అనేది మండల పరిషత్ కార్యాలయంలో మన మీటింగ్ హాల్లో జరుగుతుంది. కింద ఐకేపీ వాళ్ళు, వెలుగు వాళ్ళ ద్వారా స్వయం సహాయ సంఘాల ద్వారా చేసినటువంటి ప్రోడక్ట్స్ కూడా డిస్ప్లే చేయడం కోసమని ఒక చిన్న స్టాల్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ వాళ్ళు హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, తర్వాత చేతి వృత్తుల ద్వారా తయారు చేసిన ఏదైనా అల్లికలు, కుట్లు ద్వారా తయారు చేసినవి కానీ, పీకిల్స్, తర్వాత మిల్లెట్స్తో చేసిన వంటకాలు ఇలాంటివన్నీ కూడాను ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి ఆ రోజున అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2023 విద్యా సంవత్సరం నుండి తెనాలి రూరల్ ప్రాంతం అంగలగుదురులో బిఎస్ఆర్ అండ్ జేడీఎం జిల్లా పరిషత్ గర్ల్స్ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పరిషత్ బాలికల జూనియర్ కళాశాల అధ్యాపక బృందం తెలిపింది. ప్రారంభించినప్పటి నుండి ఉత్తమ ఫలితాలను సాధిస్తూ విద్యార్థులకు బోధన అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఎంపీసీ, బైపీసీలలో క్లాసులు ప్రారంభించడం జరుగుతుందని, అనుభవం, అర్హత గల లెక్చరర్స్ చే ఉత్తమ బోధన అందించడం జరుగుతుందని లెక్చరర్ కె సీతారామమూర్తి తెలియజేశారు. మంగళవారం చెంచుపేట కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్ మరియు మారస్పేట ఎన్సీఆర్ మున్సిపల్ హైస్కూల్లోని బాలికలతో వారు మాట్లాడుతూ రూపాయి ఫీజు అవసరం లేకుండా ప్రభుత్వ పథకాల ద్వారా ఉచిత యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తూ ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ గ్రూపులు ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న బాలికలకు బిఎస్ఆర్ అండ్ జేడీఎం జెడ్పీ గర్ల్స్ జూనియర్ కాలేజీ గురించి, అందులో బోధిస్తున్న ఇంటర్మీడియట్ గ్రూపుల గురించి అవగాహన కల్పించారు. హాస్టల్లో ఉండి చదువుకోవాలనుకునే బాలికలు సైతం జాయిన్ అవ్వొచ్చని తెలిపారు. ప్రస్తుతం చదువుతున్న బాలికల్లో ఎక్కువ శాతం తెనాలి అర్బన్, సీఎం కాలనీ, మల్లిపాడు, వినపాడు, చెంచుపేట ప్రాంతం నుండి ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కె శ్రీలత, జి హేమదేవి, బి పూర్ణకుమారి, షేక్ మాలి తదితరులు పాల్గొన్నారు. జెడ్పీహెచ్ఎస్ ప్లస్ అన్నపూర్తి బాలికల కళాశాల నుండి వచ్చాము. మరి మా కళాశాలలో కేవలం గర్ల్స్ మాత్రమే ఇంటర్మీడియట్ విద్యను బోధిస్తున్నాము. ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ +2 సిస్టంలో మేము ఎంపీసీ, బైపీసీ గ్రూపులకి మా కళాశాలలో అడ్మిషన్ ఉన్నదండి. మరి ఇప్పుడు ప్రస్తుతం అంటే మా కళాశాలలో 50 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి. మరి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం వారు మార్గదర్శకాలు ఇచ్చారు, న్యూ అడ్మిషన్స్ చేర్చుకోండి అని చెప్పని. అందువలన ఈ ఎన్సీఆర్ఎం స్కూల్కి ఈ రోజున ఈ న్యూ అడ్మిషన్స్ కోసం వచ్చి ఉన్నాము. మరి మేము మా ఫుల్ ఫ్యాకల్టీ 7 సబ్జెక్టులకి 7 టీచర్స్ ఉన్నాము, పీజీటీసీని. మరి మేమందరం కూడా మా శాయశక్తిగా కృషి చేస్తూ మన విద్యార్థులందరినీ కూడా అత్యున్నతమైన ఫలితాలు సాధించడానికి కృషి చేశాము. వారు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచి ఫలితాలు సాధిస్తారు. మరి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మేము వీళ్ళందరికీ కనిపించి మరి వీళ్ళ అంటే పేద పిల్లలు చాలామంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత మరి చదివించే స్తోమత లేక ప్రైవేట్ కళాశాలలో అధిక ఫీజులు భరించలేక ఇళ్లలోనే ఉంచిపెట్టేసి కొంతమందిని అయితే అసలు వివాహాలు జరిపిస్తున్నారు. కానీ మన ప్రభుత్వం వారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో పేద పిల్లలు ఎవరెవరో డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పనిసరి అందరూ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చదవాలనే ఉద్దేశంతో మేము వారి యొక్క మార్గదర్శకాల ప్రచారం వెంటనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని సాధించడం పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాదులు తాడిబోయిన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు,
సహకారంతో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని పురస్కరించుకొని కోర్టు వద్ద స్వీట్లు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 33 నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించి తన విజయాన్ని సహకరించమని అందరినీ ఓట్లు అభ్యర్థిస్తూ 3 నెలలుగా అవిశ్రాంతంగా తిరగటం వల్లే ఇంతటి ఘన విజయాన్ని సాధించడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో ఆయన రాజకీయంగా మరింత ఉన్నత స్థానాల్లో ఎదగాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నామని తెలిపారు. పట్టభద్రుల ఎలక్షన్లో గౌరవనీయులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి ఉన్నారు. దానికి గాను మా తెనాలి బార్ అసోసియేషన్ తరఫున సీనియర్ న్యాయవాదులు శ్రీ తాడిపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మధ్య మల్లికార్జున గారు, అలాగే జెన్ని శివరాం గారు, అలాగే అనిత గారు, శారదా గారు, కొంత ఆంజనేయులు గారు, జెన్ని శశి, అలా ఆరిఫ్, అలాగే చాలామంది అప్పాల కిషోరు, అలాగే జనసేన నాయకులు హరిదాస్ గౌరీ శంకరు, వీళ్ళంతా న్యాయవాదుల తరఫున చాలా కృషి చేసి తెనాలిలో రాజా గారికి అత్యధికమైన మెజార్టీ రావడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, న్యాయవాదులు ఆర్ అనిత, సిహెచ్ శారద, బొంత వీరాంజనేయులు, విజయ్ ప్రకాష్, అప్పల కిషోర్ కుమార్, ఎస్కే హరీష్, టి కొండయ్య, నన్నపనేని రవికృష్ణ, రవి, డి శ్రీకాంత్, బి ఫణిబాబు, కోటేశ్వరరావు, భాస్కర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక మెజార్టీతో దాదాపుగా 82,000 పైచులకు మెజార్టీతో ఆయన గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది. మన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున న్యాయవాదులందరం కూడా మరి ఇక్కడ చేరినటువంటి కక్షిదారులకి, స్థానికంగా వెళ్ళేటువంటి ప్రజలందరికీ కూడా స్వీట్లు పెంచి మేము మా ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటా ఉన్నాం. మరి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు తెనాలికి మరో మలుపు. మరి వారికి గౌరవమైన స్థానం మరి మంత్రివర్గంలో దక్కాలని చెప్పి మా న్యాయవాదులందరి తరపున కూడా మేము అందరం ఆశిస్తూ ఉన్నాం. మొన్న జరిగిన కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో 33 నియోజకవర్గాల్లో గల పట్టభద్రులు కూడా రాష్ట్ర అభివృద్ధికి, ప్రగతికి ఓటేశారని చెప్పి మేము అనుకుంటున్నాం. అందరూ కూడా తెలివిగా కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది మంచి ప్రభుత్వం అని నమ్మి ఆలపాటి రాజా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఆయన కూడా ఈ అడ్వకేట్ సంబంధించి ఆయన కూడా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి ఈ కూటమి గవర్నమెంట్లో ఆయనని ఆలపాటి రాజా గారిని ఎలా అయితే నమ్మకంతో నిలబెట్టారో ఆ నమ్మకాన్ని ఆయన ఫస్ట్ రౌండ్ నుంచి కూడా అత్యధిక మెజార్టీ చూపించి నమ్మకాన్ని ఎక్కడ కూడా తగ్గకుండా గెలిపించారు. ఇందులో న్యాయవాదుల పాత్ర కూడా ఈ విజయంలో ఉంది అని చెప్పి నేను అన్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.